పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది కదా! ఆ సభ అయితే ముగిసిపోయింది. బట్ ఆ చిత్రాల దగ్గర ఉన్నటువంటి ప్రజలు పొల్యూషన్‌తో అల్లాడిపోతున్నారు. మొత్తం చెత్త చెదారం పేరుకుపోయి తరలించి కూడా అక్కడే కాలుస్తూ వాళ్ళు తిట్టిపోస్తూ ఉన్నారు. అండ్ మరొక వైపు అక్కడికి వచ్చిన వాళ్ళు తిరుగు ప్రయాణంలో వెళ్ళడానికి బస్సులు దానికి సంబంధించిన చెల్లించాల్సిన ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఆ విషయంలో జనసేన నాయకులకి అండ్ చిరంజీవి యువత నేతలు ఉన్నారట. వాళ్లకు వీళ్లకు పిఠాపురం గోకులం హోటల్లో డిష్యూమ్ కొట్టుకున్నారట. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అండ్ దానికి సంబంధించి ఆ వీడియోలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. పోలీసులు కూడా శాంతింపజేస్తూ ఉన్నారు వాళ్ళను. దానికి సంబంధించి కథనాలను కూడా పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. విషయం ఏంటంటే, ప్రయాణ నిమిత్తం బస్సులకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో చెలరేగిన వివాదం జనసేన చిరంజీవి యువత మధ్య దాడులకు కొట్లాటలకు దారితీసిందట. ఇందుకు పిఠాపురంలోని గోకులం గ్రాండ్ హోటల్ వేదిక అయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటి అంటే జనసేన నేత ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ నేతృత్వంలో నెల్లూరు జిల్లా నుంచి పిఠాపురానికి సుమారు 20 బస్సుల్లో వెళ్లేందుకు 4 కమిటీలు నియమించారట. ఇందుకు ముఖ్య నేతల నుంచి ఖర్చుల నిమిత్తం డబ్బు వసూలు చేశారట. ఆ పార్టీ నేత నూనె మల్లికార్జున యాదవ్ ఒక్కరే 10 లక్షలు చెల్లించినట్లుగా అయితే తెలిసిందట. తిరుగు ప్రయాణంలో అడ్వాన్స్ మొత్తం పోను, మిగిలిన డబ్బులు చెల్లిస్తేనే బస్సులు కదులుతాయని నిర్వాహకులు చెప్పారట. ఆ డబ్బులు ఇవ్వాల్సిన చిరంజీవి యువత నేతలు కారంపూడి కృష్ణారెడ్డి, ఏటూరి రవికుమార్ తాము కొంతమేర ఇతర ఖర్చులు పెట్టామని నూనె మల్లికార్జునకు ఫోన్లో చెప్పారట. దీంతో మల్లికార్జునకు కోపం వచ్చింది. ఆయన కుమారుడు రిషికేష్ యాదవ్ ఆ చిరంజీవి యువత కృష్ణారెడ్డికి ఫోన్ చేసి అడిగితే నీకేంది మేము లెక్కలు చెప్పేది అనడంతో వివాదం రాజుకుందట. హోటల్లోనే 2 వర్గాల మధ్య కొట్లాట జరిగి దాడులు చేసుకున్నారట. పోలీసులు అక్కడ చేరుకొని ఇరు వర్గాలను నచ్చజెప్పి శాంతింపజేసి మరి ఎట్లా అక్కడ నుంచి ఆ బస్సులను అయితే పంపించారట. బాగుంది. సో ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో మొత్తం మీద తిరుగు ప్రయాణంలో వెళ్ళాల్సినటువంటి బస్సు ఖర్చుల కోసం కొట్లాడుకున్నారా? ఏదో ఒకట్లేండి, 4 గుమిగూడిన దగ్గర దేనికో దానికి మొత్తం మీద అయితే అరుచుకోవాల్సి ఉంటుంది.